మనకి వరలక్ష్మి వ్రతం ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు జాగ్రత్తగా లాస్ట్ వరకే అయితే అలానే చూడండి. మన ఛానల్ చూస్తున్న అందరికీ కూడా మన ఛానల్కి అయితే స్వాగతం అండి. మన ఛానల్లో అన్ని ట్రెడిషనల్ యాక్టివిటీస్ అట్లానే ముఖ్యంగా రంగోలీస్ అన్నీ ఉంటాయి. అలానే చిన్న చిన్న పూజలు, పూజా విధానం, ఇలా ద్వారలక్ష్మి అలంకరణ, రంగోలీ డిజైన్స్ అన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఏవి కావాలన్నా కూడా మన ఛానల్లో అయితే ఉంటాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అలానే మనకి వీడియోలోకి వెళ్తే 2026 శ్రావణ మాసం అనేది ఆగస్టు 13 గురువారం నాడు ప్రారంభమై సెప్టెంబర్ 11 శుక్రవారం నాడు ముగిస్తుందన్నమాట. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి చాలా ఇష్టమని లక్ష్మీదేవి పూజలు అయితే చేస్తుంటాం. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం అయితే, అలానే మనం మంగళగౌరి వ్రతం కూడా శ్రావణ మాసంలో అయితే చేస్తూ ఉంటారనమాట. అయితే మనకి ఇక్కడ ముఖ్యమైన పండుగలు ఏవో ఒకసారి చూసుకుందాం. ఆగస్టు 14 మనకి మొదటి శ్రావణ మాసం శుక్రవారం అనమాట, శ్రావణ శుక్రవారం. అలానే ఆగస్టు 17 సోమవారం నాగుల పంచమి. అట్లానే ఆగస్టు 21 రెండవ శ్రావణ శుక్రవారం మన వరలక్ష్మి వ్రతం కూడా. ఆగస్టు 28 రాఖీ పౌర్ణమి అనమాట. ఇక సెప్టెంబర్ 4 అండి శ్రీకృష్ణ జన్మాష్టమి. అట్లానే సెప్టెంబర్ 10 పోలాల అమావాస్య అనమాట. అయితే ఈ వారంలో మనకి శ్రావణ సోమవారాలు కూడా చాలా విశేషమైనవి. అవి ఆగస్టు 17, 24, 31 మరియు సెప్టెంబర్ 7. అట్లానే శ్రావణ మంగళవారాలు ముఖ్యంగా మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళకి ఆగస్టు 18, 25, 1, 8 ఇవి మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు చేసుకునే మంచి రోజులు అన్నమాట. మనకి వరలక్ష్మి వ్రత పూజ అయితే ఆగస్టు 14 ఫస్ట్ వారం, సెకండ్ 21 వరలక్ష్మి వ్రతం, 28 మనకి 3వ వారం, 4 అలానే 11 కూడా అండి. 11 అంటే మనకి 5 వారాలు అనేది పడిందనమాట. ఇంకా ఈ శ్రావణ మాసంలో మనకి చాలా విశేషమైన రోజు అనమాట. శ్రావణ మాసం మొత్తం కూడా చాలా విశేషంగా పూజలు అయితే జరుపుకుంటూ ఉంటాము. సంపద, అదృష్టం, శ్రేయస్సుకు ఆదిదేవత అయిన లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి అయితే మనకి కృతయుగంలో జన్మించిందని మనకు తెలిసిన విషయమే. అయితే మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండాలి అంటే ముఖ్యంగా మన ఇంటి ప్రధాన ద్వారాన్ని మంచిగా అలంకరించుకోవాలి. లక్ష్మి ఇంటి లోపలికి రావడానికి, మనం లక్ష్మీ యోగం కలగడానికి ముందుగా అయితే మన ద్వారలక్ష్మిని బాగా అలంకరించుకొని దీపం, ధూపం, పసుపు, కుంకాలు, పువ్వులతో పూజ చేసుకుంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవిని సాధనంగా ఆహ్వానించినట్లే. ఇది మనం చేస్తున్న మొదటి పని అన్నమాట. దీన్ని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వాళ్ళ ఇంటి లోపలికి లక్ష్మీదేవి రాదనే చెప్పాలన్నమాట. సో అందరూ కూడా మన ఇంటి ద్వారలక్ష్మిని ఎప్పుడూ అలంకరించుకోవాలి. లక్ష్మీదేవి అష్టలక్ష్మిలో 8వది లక్ష్మీదేవి అనమాట. ఆ లక్ష్మీదేవి కొలువు ఉండాలి అంటే మన ఇంటిలో శుచి శుభ్రతగా ఉండాలి. అలానే మన ఇంటి లోపల ద్వారలక్ష్మి అనేది ఎప్పుడూ కలకలాడుతూ ఉండాలన్నమాట. సో అందుకోసమని ఎప్పుడు కూడా మన ద్వారలక్ష్మి దగ్గర మంచిగా నీట్గా లక్ష్మి అంటే తరచుగా జ్యేష్ఠ అనే పిలువబడేది ఆలక్ష్మి అనమాట. జ్యేష్ఠదేవి అంటాం. ఇది ముఖ్యంగా దుఃఖం, పేదరికం మరియు కలహాలకి ప్రతీక. ఇది ఎక్కడ ఉంటుందంటే ఏ ఇంట్లో ద్వారలక్ష్మి అంటే మన ద్వారం, ప్రధాన ద్వారం ఎప్పుడు కూడా బోసిగా ఉంటుందో ఆ ఇంట్లో మనకు కనిపిస్తుంది. దీనితో పాటు ఎవరైతే అబద్ధాలతో, నిజాయితీ లేకుండా ఎప్పుడు అబద్ధాలు ఆడుతూ ఒకరిని మోసం చేస్తూ ఉంటారు, అట్లానే దురాశ, నిజాయితీ లేకపోవడం, అధర్మం అక్కడ ఉండడం ఎక్కడ ఉంటుందో అక్కడైతే లక్ష్మీదేవి అనేది ఉండదు అని చెప్తున్నాయి పురాణాలు. మనకి వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని శ్రావణ మాసంలో అందరూ కూడా చాలా శ్రద్ధగా చేసుకుంటారు కాబట్టి సో ఈ వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకుని ఆ తల్లి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మీరు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, అంతకన్నా బాగా చేయాలి అని అనుకోకుండా ఎటువంటి ఆర్భాటాలు, హంగులు లేకుండా మీకు ఉన్న దాంట్లో మీ శక్తి కొలది అంటే మీకు హెల్త్ సహకరించాలి, వెల్త్ సహకరించాలన్నమాట. హెల్త్, మీ ఆరోగ్యం, ఉపవాసాలు అట్లాంటివి పని ఎక్కువ మితిమీరిన పని పెట్టుకోకుండా మీ శక్తి అంటే మీ హెల్త్ వరకు, అట్లనే వెల్త్ మీకున్న మనీలో చూసుకొని వాళ్ళు కాసుకున్నారు, వాళ్ళు బంగారం పెట్టారు, వాళ్ళు వెండి పెట్టారు అని కాకుండా మీకు ఏది లభిస్తే అది మీ వెల్త్ కూడా చూసుకొని ఈ పూజ అయితే చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయితే అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ శ్రావణ మాసంలో ద్వారలక్ష్మి అలంకరణ కూడా చాలా బాగా చేసుకుంటారనమాట. అందుకోసమని నేను మీకు
డైలీ కూడా ఈ ద్వారలక్ష్మి అలంకరణ అయితే వీడియోలు అయితే పెడుతూ ఉంటాను. సో మీరు అందరూ చూసి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేశారనుకోండి, నాకు కూడా ఇంకొంచెం వీడియోలు చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుందన్నమాట. సో ఇదండి ఈ వీడియో. అందరూ కూడా ఆ వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకొని ఈ శ్రావణ మాసంలో మీరు మీ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో విషయానికి వస్తే సింపుల్గా ఈరోజు అయితే నేనైతే ఇలా అయితే చేసుకున్నానండి. మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు నచ్చితే హైప్ కూడా చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందన్నమాట. సో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. మొత్తానికి నా ద్వారలక్ష్మి అలంకరణ సింపుల్గా ఇలా అయితే ఉంది. దీంట్లో దీపాలు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. సో మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.